హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్స్. ఫ్రెండ్స్, మనకు ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి మీరు అందరూ అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేసే ఉంటారు, రైట్? ఒక్కసారి పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి, ఏ పోస్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ పోస్ట్ లాస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, డిపెండింగ్ ఆన్ అవర్ కేటగిరీ, డిపెండింగ్ ఆన్ ది నక్సల్ అండ్ నాన్ నక్సల్, స్టేట్ వైడ్ ఏ విధంగా మనము మన యొక్క వేకెన్సీస్ ఎందులో ఉన్నాయి, అత్యధికంగా ఏది ఫస్ట్ ఇవ్వాలని క్లారిటీ ఫుల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి, రైట్? సో చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. బిఫోర్ సీయింగ్ దిస్ వీడియో నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మనకు స్టేట్ వైడ్ కేటగిరీస్ వైజ్ వేకెన్సీస్ ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. మీ అందరికీ చెప్తున్నది ఒకటే, ఆ స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఎక్కడైతే ఏదైతే బైఫర్కేషన్ చేసి నేను మన వీడియో చేయడం జరిగింది అనమాట, రైట్? సో దానికి సంబంధించిన పీడిఎఫ్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ చూసుకునేదానికి. ఎందుకు అనేది నేను కూడా చెప్తాను. దాన్ని నేను మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఆ స్టేట్ వైడ్ యొక్క వేకెన్సీస్ ఏమున్నాయి, ఎక్కడున్నాయని కంప్లీట్ లిస్ట్ వైజ్ చేసి పెట్టున్నాను. మేల్ ఫీమేల్ కేటగిరీ వైజ్, ఫోర్స్ వైజ్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఈ వీడియోతో పాటు ఆ వీడియో చాలా క్లియర్ గా చూసుకుని తర్వాతనే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలని సెలెక్ట్ చేసుకోండి. అది మాత్రం గ్యారంటీ అండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఈ వీడియోలో మీరు కన్ఫ్యూజన్ ఉంది, కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే మాత్రం మీరు స్కిప్ చేయొచ్చు ఈ వీడియో, రైట్? సో చాలా క్లియర్ గా 1-2 సార్లు ఆలోచించుకొని మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అనమాట, రైట్? సరే, మరి నెక్స్ట్ చూద్దామండి. మనకు చాలా హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే కావడం జరిగింది అనమాట. ఎస్ఎస్జిడి 2025 ఏదైతే కోర్స్ ఉంది, ఆన్లైన్ కోర్స్ అనమాట. జస్ట్ ఇది 2.0 కోర్స్ అనమాట. ఓల్డ్ వీడియోస్ రిక్వైర్డ్ లేని తీసేస్తూ కొత్త వీడియోస్ తీస్తూ ప్లస్ లైవ్ క్లాస్ సెషన్స్ కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇదే కోర్సులో. ప్లస్ ఒక బుక్ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ రైట్ నౌ ఇది జస్ట్ 899కే మీకు ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. లేట్ చేయకుండా ఇమీడియట్ గా తీసేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, రైట్? సో ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి సెలెక్ట్ చేసుకుంటే ముందు ఒకసారి మనకు నోటిఫికేషన్ లోనే మీకు చూసారంటే, నోటిఫికేషన్ లో మనకు కోడింగ్ అనేది ఉంటుంది అనమాట, రైట్? కోడింగ్ అనేది ఉంటుంది. లైక్ మీకు నింపేటప్పుడు కోడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ కోడింగ్ అంటే ఏది అంటే, బిఎస్ఎఫ్ కు కోడ్ ఏ అని ఉంటుంది, సిఐఎస్ఎఫ్ కు కోడ్ బి అని ఉంటుంది. లైక్ మీరు నింపేటప్పుడు బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ అని నింపరండి. దానికి సంబంధించిన కోడ్ ఏది ఉంటుందో ఆ కోడ్ మాత్రమే నింపుతారు మీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో, ఓకేనా, రైట్? సో ఎస్ఎస్బికి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హెచ్ వరకు ఇచ్చారనమాట, ఎస్ఎస్ఎఫ్ కు హెచ్ ఇచ్చారనమాట, రైట్? ఎన్సిబికి జి ఇచ్చారు. సో ఈ కోడ్ అనేది ప్రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోవాలండి. డైరెక్ట్ గా అక్కడ బిఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ అని ఏమి ఇక్కడ ఇచ్చి ఉండరు, మీరు ఈ కోడ్ ప్రకారమే నింపాలి. ఒకసారి రిలేట్ చేసుకొని, ఒకవేళ ఎన్సిబి అనేది మీరు ఫస్ట్ ప్రియారిటీలో పెట్టుకుంటే జి అని ఇవ్వాల్సి వస్తుంది, బిఎస్ఎఫ్ ఫస్ట్ ప్రియారిటీలో పెట్టుకుంటే ఏ అని ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి కోడింగ్ సిస్టమ్ అనమాట. ఫర్ యువర్ రెఫరెన్స్ ఇది మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఆ కోడ్ ఎలా నింపాలి సార్, ఎక్కడ నింపాలి సార్ అనేది కూడా ప్రియారిటీగా కాస్త నేను చెప్తాను. దాని తర్వాతనే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. సార్ మనకు నోటిఫికేషన్ లో చూడండి, అంటే మీ యొక్క అప్లికేషన్ నింపేటప్పుడు అప్లికేషన్ లో కాలం నెంబర్ 33 వస్తుందండి. ఇక్కడ మీకు కనిపించదు సరిగా, బట్ ఇది కాలం నెంబర్ 33. సో ఈ కాలం నెంబర్ 33లో 1 2 3 4 5 6 7 8 8 కాలమ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే జి వరకు ఇవ్వడం జరిగింది, రైట్? సో ఈ 8లో ABCDEF, రైట్? జి, రైట్? ABCDEFGH. సో ఈ విధంగా ఒక 8 కాలమ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ కాలమ్స్ లో మనము మన యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టి మనకి ఏది ప్రియారిటీలో పెట్టుకోవాలనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఏ నింపాలనా, లేదంటే బి నింపాలనా, జి నింపాలనా అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ, అంటే దీని యొక్క ప్రియారిటీ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ బాక్స్ లో నువ్వు ఏదైనా నింపావనుకో దీన్ని నీకు ఫస్ట్ ప్రియారిటీ అన్నట్టు, సెకండ్ బాక్స్ లో ఏదైనా నింపావంటే సెకండ్ ప్రియారిటీ అన్నట్టు, థర్డ్ బాక్స్ లో థర్డ్ ప్రియారిటీ, ఇలా 4 5 6 7 8 అట్లా ఇవి ప్రియారిటీ అన్నమాట. నీకు ఎన్సిబిలో కావాలి అంటే ఎన్సిబికి సంబంధించిన కోడ్ ఇక్కడ నింపుకో, అంటే నీకు మంచి మార్క్స్ వస్తే దీంట్లో నాకు రావాలి అని కోరుకుంటావు, రైట్? సో లేదు ఇంకా ఏదైనా అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ ఇలాంటివి ఏమన్నా, ఎస్ఎస్బి లాంటివి ఏమన్నా నాకు ఇవి లాస్ట్ లో ఉండాలి అనుకుని దానికి సంబంధించిన పర్టికులర్ కోడ్ లాస్ట్ లో నింపుకోవాలన్నమాట. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. ఏది ఫస్ట్ ఇస్తావో అది నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది అనేది మీరు గమనించాల్సిన విషయం అనమాట, రైట్? సో నెక్స్ట్ చూస్తే
మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనకు పోస్ట్ వైజ్ ఏ పోస్ట్ బాగుంటుందని ఒక ప్రియారిటీ మీద అంటే ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి, ఏ పోస్ట్ బాగుంటుంది, విచ్ ఇస్ బెస్ట్, రైట్. సెకండ్ థింగ్, ఏ పోస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కువ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మీ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఈ రెండు విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే బిఫోర్ ఫిల్లింగ్ అప్ ది అంటే ప్రియారిటీ, రైట్. సో ఇన్ జనరల్ గా చెప్తాను, దేర్ ఆఫ్టర్ నేను మీకు ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను, ఆ లాజిక్ ప్రకారమే మీరు వెళ్ళండి, రైట్. సో జనరల్ గా మనం చూసుకుంటే నేను గమనించిన విషయాలు, ఫస్ట్ సార్ ఎన్సిబి అంటే ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఎన్సిబి అంటే నార్కోటిక్ బ్యూరోలో మనకు ఒక పోస్ట్, ఇదే కానిస్టేబుల్ పోస్ట్ అన్నమాట. నార్కోటిక్ బ్యూరోలో యూనిఫామ్ ఉంటుంది, నాన్ యూనిఫామ్ ఉంటుంది అనమాట, రైట్. సో నువ్వేమి అక్కడ పెద్దగా చేయాల్సింది ఏం లేదు, యాజ్ ఎ నీకు జనరల్ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఆ పోస్టే ఉంటుంది. బట్ ఏంటంటే ఇది కొంచెం దీని వాల్యూ అనేది వేరే లెవెల్లో ఉంటుంది, అండ్ కొంచెం సేఫ్ జోన్ లో ఉంటారు, ఎక్కువ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలాగో ఉంటాయి, కానీ ఓవర్ గా లైక్ ఐటీబీపీ కానీ ఎస్ఎస్బి కానీ సిఎస్ఎఫ్ ఇలా విధంగా ఎక్కువగా ఉండవు, అండ్ ఒక పర్టికులర్ ప్లేసెస్ లో ఉంటారు కాబట్టి ఎక్కువ ఇది నార్కోటిక్ ఎన్సిబి అనమాట, రైట్. సో ఖచ్చితంగా ప్రియారిటీ అనేది కొన్ని పోస్టులు ఉన్నాయి, 20, 25, 17, 18 పోస్టులే ఉన్నాయి, అయినా కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రియారిటీ వీటికి ఇవ్వండి. మేబీ చెప్పలేము, మీకు మంచి స్కోర్ వచ్చే ఈ జాబ్ లో వస్తే చెప్పలేము, రైట్. ప్రియారిటీ అనేది ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో వీటికే ఇవ్వండి, రైట్. తర్వాత ఎస్ఎస్ఎఫ్ ఇది సెక్రటేరియట్ ఫోర్స్ అని అంటారండి, ఢిల్లీలో మనకు మినిస్ట్రీస్, సెక్రటేరియట్స్ వీటన్నింటికి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన ప్లేసెస్ లో మీరు పోస్టింగ్ ఉంటారు. అండ్ అబ్వియస్లీ నో డౌట్ ఇది ఢిల్లీలోనే ఉంటారు, ఢిల్లీలో ఉన్నారు అంటే మీకు అకామిడేషన్, ఫ్యామిలీ పరంగా వీటి పరంగా ఇబ్బంది ఏమి ఉండదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, మీకు వచ్చే పేమెంట్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి, బట్ ఈ లైఫ్ కంఫర్టబుల్ అనేది కొంచెం ఎక్కువగా ఈ యొక్క ఎస్ఎస్ఎఫ్ లో ఇవ్వడం అయింది. అందుకే వీటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువే ఉంటాయి, కానీ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ప్రతి ఒక్కరు ఇదే ఆర్డర్ లో ప్రియారిటీ ఇస్తారనమాట. ఇవి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇవి రెండు మనం తీసుకుంటే సెంట్రల్ కట్ ఆఫ్ లెవెల్లో మనకు పోస్టులు వస్తాయండి. అఫ్ కోర్స్ మనకు సౌత్ ఇండియాలో, ఆంధ్ర తెలంగాణలో సెంట్రల్ కట్ ఆఫ్ టచ్ చేయడం చాలా చాలా కష్టం అనమాట, 99% కష్టం అనిపిస్తే సెంట్రల్ కట్ ఆఫ్ టచ్ చేయడం. బట్ నో ఓకే, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ 1%, 145, 150 వచ్చే మాత్రం వీటికి మాత్రం ఖచ్చితంగా ప్రియారిటీ ఇస్తారు, ఖచ్చితంగా జాబులు వస్తాయి, రైట్. సో ఇది మైండ్ లో పెట్టుకోండి. దీని తర్వాత మరి సిఐఎస్ఎఫ్ వచ్చేసి ఇక్కడ కూడా పేమెంట్ విషయంలో పెద్దగా మీకు అలవెన్సెస్ అయితే కనిపించవు, కానీ ఎందుకంటే రిస్క్ ఆఫ్ యువర్ జాబ్ అనేది కొంచెం నార్మల్ గానే ఉంటుంది, ఎక్కువ ఉండదు అనమాట. సిఐఎస్ఎఫ్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్స్ కానివ్వచ్చు, మెట్రోస్ కానివ్వచ్చు, ఇండస్ట్రియల్ ఏరియాస్, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ యొక్క ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడెక్కడ మీకు పోస్ట్ అనేది ఉంటాయి అనమాట. అంటే జనరల్ గా మనకు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయండి అంటే ఎస్టాబ్లిష్డ్ సిటీస్ లోనే ఎక్కువగా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి, కాబట్టి మీకు పెద్ద పెద్ద మెట్రో సిటీస్ వీటి ఏరియాలోనే ఇక్కడ పోస్టింగ్స్ చూసేదానికి చాలా అవకాశం ఉంటుంది. కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో మన స్టిపులేటెడ్ మనకు టైం పీరియడ్ అనేది కూడా ఉంటుంది డ్యూటీలు చేసేదానికి, అట్లని ఎట్లా పడితే అట్లా ఇవ్వరండి. ఇది సిఐఎస్ఎఫ్ యొక్క ఇంపార్టెన్స్. ఇక సిఆర్పిఎఫ్ అంటారా, నేను తోపు తుడుము, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, అడ్వెంచర్ గా అది చేస్తా, ఇది చేస్తా అని అంటే ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంటే మీరు వెరైటీస్ ఆఫ్ టాస్కులతో మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలక్షన్స్ అంటే సిఆర్పిఎఫ్ వస్తుంది, నక్సల్స్ అంటే సిఆర్పిఎఫ్ వస్తుంది, ఎక్కడైనా సరే ఏదైనా పర్టికులర్ స్టేట్ లో డిస్టర్బెన్సెస్ మరీ ఘోరంగా ఉన్నాయంటే అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలే దిగుతాయి. సో ఈ రిజర్వ్డ్ ఫోర్సెస్ అనమాట ఇవి, రైట్. స్టేట్ పోలీస్ కు అడిషనల్ గా ఉన్న రిజర్వ్ ఫోర్సెస్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, సిఎస్ఎఫ్ కొంచెం వేకెన్సీస్ తక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. దేర్ ఆఫ్టర్ చూడండి బిఎస్ఎఫ్ గురించి మనం మాట్లాడుకుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది తెలిసిన విషయం, వీళ్ళు బార్డర్ లోనే ఉంటారు, ఎక్కడ సెంట్రల్ ఏరియాలో చాలా తక్కువగా ఉంటారు అన్నమాట. అంటిల్ మెయింటెనెన్స్ యూనిట్స్ తప్ప మిగిలిన అన్ని యూనిట్స్ బార్డర్ ఏరియాస్ లోనే ఉంటాయి. ఆల్ ఓవర్ ది ఏరియా మనకు బార్డర్స్ లో ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఈ వీటికి సంబంధించిన పోస్టులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట, అర్థం చేసుకోవాల్సిన విషయం, రైట్. ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ అంటే ఇండియాకు చైనాకు ఏరియాలో ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ సెక్యూర్ చేసే కోసము ఐటీబీపీ ఫోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళు మాక్సిమం కోల్డ్ ప్లేసెస్ లో ఎక్కువగా వాళ్ళ లైఫ్ అంతా గడపాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండో టిబెటియన్ ఏరియా అంతా మొత్తం వచ్చేసి హిమాలయ
టచింగ్ ఏరియా అన్నమాట. సో డెఫినెట్లీ క్లైమేటికల్ గా వీరు చాలా ఇబ్బంది పడతారు. బట్ ఈ పోస్ట్ అనేది కొంచెం ప్రియారిటీ తక్కువగానే ఇచ్చుకోవాలి, రైట్. సో అస్సాం రైఫిల్స్ అంటే వీళ్ళు ఆర్మీతో సమానంగా పనిచేస్తారు, ఆర్మీ కింద పనిచేయవలసి వస్తుంది. కాబట్టి మీరు ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలని ఒక కళ అయితే ఉంటే అస్సాం రైఫిల్స్ చేసుకోవాలి. బట్ అస్సాం రైఫిల్స్ లో కూడా చెప్పాలి అంటే వీళ్ళు కూడా అస్సాము ఆ అఫెక్టెడ్ ఏరియాస్ ఇక్కడ కొంచెం చాలా ఎక్కువగా ఉంటాయి, బట్ వెన్ రిక్వైర్డ్ కంట్రీలో ఎక్కడైనా వీళ్ళందరూ పనిచేయాల్సిందే, ఏ ఫోర్స్ అయినా సరే. బట్ ఇన్ ఏ నార్మల్ టైం వీళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ ఏరియాస్, రెస్పెక్టివ్ జోన్ లోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట అస్సాం రైఫిల్స్ కి, రైట్. సో తర్వాత వచ్చేసి ఎస్ఎస్బి సశస్త్ర సీమా బలం, అతి ముఖ్యంగా వచ్చేసి నేపాల్ బార్డర్స్ ని ఎక్కువగా వీళ్ళు సెక్యూర్ చేస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ అంటే యూపీ, బీహార్ ఇలాంటి ఏరియాల్లో వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. బట్ వెన్ రిక్వైర్డ్ ఖచ్చితంగా దేశంలో ఎక్కడైనా వాళ్ళు కూడా పనిచేయాల్సి వస్తుంది. సో ఇది ఒక జనరల్ కండిషన్ అనమాట. రూల్స్ ఈజ్ అంటే ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. అవసరం అయినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఎక్కడైనా పని చేయాల్సి వస్తుంది అనే ఒక లాజిక్ అనేది ఉంటుంది. బట్ ఇన్ జనరల్ వాళ్ళ రెస్పెక్టివ్ ఏరియాస్ లో వాళ్ళు ఏం పని చేస్తారనేది నేను ఇక్కడ మీకు వివరించడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ప్రిఫరెన్స్ పరంగా నేను చూసుకుంటే చూడండి, వీటికి ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఒకవేళ పోస్ట్ చాలా తక్కువ ఉన్నా, రావు అనే ఇబ్బంది ఉన్నా, రావు అనే పరిస్థితి వచ్చినా కూడా మీరు వీటికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మేబీ మీరు మంచిగా చదివి వీటిలో జాబ్ వచ్చిందంటే మీ లైఫ్ బల్లే. ఓకే, సరే. మరి సిఐఎస్ఎఫ్ కి వచ్చేసి మీకు థర్డ్ ప్రిఫరెన్స్, రైట్. దీనికి ఫస్ట్ సెకండ్, సిఐఎస్ఎఫ్ కి వచ్చేసి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. పోస్టులు కాస్త తక్కువే మీరు గమనించవచ్చు, రైట్. ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇస్తానో పీడిఎఫ్ గురించి ఇచ్చాను, ఆ టెలిగ్రామ్ ఛానల్ పీడిఎఫ్ మీరు చాలా చక్కగా చూడాలి, చూసిన తర్వాత మీరు పోస్ట్ నింపుకోవాలి, రైట్. సో దీనికైతే మీరు థర్డ్ ప్రిఫరెన్స్. మరి సార్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఏంటి సార్? మరి ఇక్కడ చాలా మంది బిఎస్ఎఫ్ కు కొంచెం తక్కువ ఎటు తీసి పెట్టారు, మరి సిఆర్పిఎఫ్ కు ఇటు తీసి పెట్టారు, ఐటీబీ అస్సాం రైఫిల్ ఎస్ఎస్బి ముందు పెట్టారంటే ఒక చిన్న లాజిక్. మీరు స్టేట్ వైజ్ వేకెన్సీస్ లో ఈ లాజిక్ గుర్తు పెట్టుకోవాలండి. మన ఆంధ్ర, తెలంగాణకు ఐటీబీపీ నుంచి కానీ, ఎస్ఎస్బి నుంచి కానీ, ఈఆర్ రైఫిల్స్ గురించి కానీ సింగిల్ డిజిట్స్ లోనే పోస్టులు ఉన్నాయండి. ఎక్కువ పోస్టులు లేవు, చాలా రేర్ గా పోస్టులు ఉన్నాయి ఈ యొక్క వీటికి సంబంధించిన ఫోర్సెస్ లో. అబ్వియస్లీ మనకు వాటిని మనం ముందు తెచ్చుకుంటాము అంటే ఖచ్చితంగా ఎక్కడో చోట మనము జాబ్ లో ప్రయారిటీలో కొంచెం ఇబ్బంది పడతాము అనేది గమనించాల్సిన విషయం. పోస్టులు కొంచెం తక్కువే. వేరే సార్ వీటిని ఇక్కడ నుంచి మీరు పోల్చుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్, వాళ్ళ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా సేమ్ గానే ఉంటాయి. కాస్త ఫీమేల్స్ కు కొంచెం తేడా ఉండొచ్చు, కొంచెం మేబీ ఏమో సిఆర్పిఎఫ్ లో కష్టం ఉండొచ్చు, ఎస్ఎస్బి లో మంచిగా ఉండొచ్చు ఏమో చెప్పలేం. కానీ మిగిలిన వాటికి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి. ఎక్కువ ఫ్లక్చువేషన్స్ అనేది ఏముండవండి. రిస్క్ అలవెన్సెస్ వస్తుంది అంటే వీళ్ళలో అన్ని పోస్టులు కూడా రిస్క్ అలవెన్సెస్ వస్తాయి కొన్ని ఏరియాలను బట్టి, రైట్. సో అందుకు నేను చెప్పినంటే వీటికి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. వీటికి సిఆర్పిఎఫ్ కు, బిఎస్ఎఫ్ కు ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. మీ మార్క్ సిస్టమ్ బట్టి ఈ రెండింట్లో ఖచ్చితంగా మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, మీకు పోస్టులో జాబ్ వచ్చే అవకాశం, రైట్. సో దేర్ ఆఫ్టర్ మళ్ళీ నేను చెప్తున్నాను, దిస్ ఈస్ ఒకవేళ నేను ఇచ్చే ప్రిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు మీ యొక్క వేకెన్సీస్ బట్టి దాని యొక్క ఎన్ని పోస్టులు ఉన్నాయని దాన్ని బట్టి లిస్ట్ స్టేట్ వైజ్ ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్, దాన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కోరిలేట్ చేసుకుని పోస్ట్ ప్రిఫరెన్స్ నింపండి, రైట్. సో దీనికి ఫోర్త్ ప్రిఫరెన్స్, బిఎస్ఎఫ్ కు ఫిఫ్త్ ప్రిఫరెన్స్, రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఐటీబీపీ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు, మీరు ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అండి, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ, రైట్. సో వీటిలో ఇవన్నీ ఇంకా అంతా ఇంకా కంప్లీట్ బార్డర్ ఏరియాస్. మోస్ట్లీ వీలైతే ఎస్ఎస్బికి మీరు సిక్స్త్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. బట్ ఎస్ఎస్బికి వచ్చేసి ఫైనల్ గా తక్కువ పోస్టులు ఉన్నాయి, చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఇవి ఇక్కడ నుంచి మీకు పోస్టులు అన్ని తక్కువగానే ఉన్నాయి. మీరు ఎటువైపు అయినా తీసుకోవచ్చు. దీన్ని 6వ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, లేదంటే దీన్ని లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, అస్సాం రైఫిల్ లాస్ట్ ప్రిఫరెన్స్, వాట్ ఎవర్ మీరు ఏ విధంగా ఫీల్ అయితే ఆ విధంగా చేసుకోవచ్చు అండి. ఇవన్నీ బార్డర్ ఏరియాస్ సెక్యూరింగ్ ఫోర్సెస్ అనమాట, రైట్. సో అంటే బిఎస్ఎఫ్ కాదు, ఇవి కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ఏరియాస్ లో బార్డర్స్ లో ఉంటారు అనమాట, రైట్. ఇక్కడ చూస్తే మనకు ఇది ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. బట్ వేరాజ్ మీరు నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన దాన్ని ప్రతిసారి నేను చెప్తున్నాను, అక్కడ ఉంది అంటే స్టేట్ వైజ్ లిస్ట్ అని చెప్తున్నాను కదా. సో దాన్ని బట్టి మీకు మీ పర్టికులర్ ఏరియాలో
ఏ మీరు ఒకవేళ మీరు నక్సల్ అనుకోండి, నక్సలు మేలు అనుకుందాం. నక్సల్ మేల్ కు బిఎస్ఎఫ్ లో మనకి ఎన్సీబీ సిఎస్ఎఫ్ లో ఎన్ని ఉన్నాయి, సిఆర్పిఎఫ్ లో ఎన్ని ఉన్నాయి, బిఎస్ఎఫ్ లో ఎన్ని ఉన్నాయి, ఐటీబీపీ లో ఎన్ని ఉన్నాయి, ఏఆర్ లో ఎన్ని ఉన్నాయి, ఎస్ఎస్ఎఫ్ లో ఎన్ని ఉన్నాయి అని బైఫర్కేట్ చేసి ఇచ్చాను నేను. ఇలా లిస్ట్ అక్కడ చూసుకోవచ్చు. వీటిలో కొన్నింటికి పోస్టులు లేవు, కొన్ని పోస్టులు లేనే లేవు. అలాంటి వాటికి నువ్వు థర్డ్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చి చేసేదేముంది? లేవు అసలు పోస్టులు, వాటికి యూ గివ్ దెమ్ లాస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత ఏవైతే వేటికైతే పోస్టులు ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏవైతే పోస్టులు లేవో మీ పర్టికులర్ కేటగిరీలో మీ జోన్ లో వాటికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. రైట్? వేరే సార్ లేదు మాకు జనరల్ కేటగిరీలో మేము కొట్టేస్తాము, జనరల్ లో మాకు ఇబ్బంది ఏం లేదు అనుకుంటే మీ చాయిస్, మీరు ఎట్లయినా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. రైట్? ఆర్డర్ ప్రకారము ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే బాగుంటాయి. మనకు ఈ స్టేట్ వైడ్ వేకెన్సీస్ ప్రకారము ప్లస్ ఆర్డర్ ఆఫ్ కంఫర్టబిలిటీ ప్రకారం అయితే ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అండి. దిస్ ఇస్ పోస్ట్ ప్రిఫరెన్స్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చిన ఆ స్టేట్ వైడ్ ప్రిఫరెన్స్ లో ఆల్రెడీ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, లేని వాటికి అయితే తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అండి. అసలు మీకు అసలు పోస్టులే వర్తించని వాటికి మీ కేటగిరీలో తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. నేనుంటే మాత్రం పోస్టులు లేని వాటికి నేను తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. రైట్? సో ఈ విషయం గుర్తుంచుకోవాలి. అండ్ మోరోవర్ సార్ వీటికి కూడా పోస్టులు లేవు కదా సార్ అంటే ఇవి హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న పోస్టులు అనమాట. వీటిల్లో జాబులు కింద వచ్చినాయంటే బల్లే. సో బై లక్, బై అదృష్టం మీరు ఒకవేళ ఇక్కడ జాబ్ కింద వచ్చిందంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. తప్ప ఇది సెంట్రల్ కట్ ఆఫ్ కాబట్టి వీటిని మాత్రం ఎప్పుడు హై ప్రిఫరెన్స్ లోనే ఇచ్చి పెట్టుకోవాలి. మిగిలిన వాటికి మీకు మీ యొక్క చాయిస్, మీ యొక్క ఇంట్రెస్ట్. కొంతమంది బిఎస్ఎఫ్ కి వెళ్ళాలంటారు, కొంతమంది సిఆర్పిఎఫ్ కి వెళ్ళాలంటారు. ఇంట్రెస్ట్ ఫస్ట్, ఆ తర్వాత వేకెన్సీస్ ఫస్ట్, దాని తర్వాత మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలని మీరు ఆర్డర్ లో సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఐ హోప్ ఎవరికైతే క్లారిటీ ఉందో ఒకసారి మీరు చూసుకొని తర్వాత మీరు ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది నింపుకొని, రైట్, సో మీరు సక్సెస్ఫుల్ గా మీ స్టడీ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగించండి. జస్ట్ 899 రూపీస్ లోని మీకు మంచి కోర్సు. వీఆర్ కండక్టింగ్ ఈవెన్ లైవ్ క్లాసెస్ ఆల్సో. ఇంకా ఎక్కువ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెంచుతాము. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఆల్ 53 క్వశ్చన్ పేపర్ సెట్స్ ఇంగ్లీష్, తెలుగులో కూడా మీకు ఇదే కోర్సులో క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్లు కూడా ఫ్రీగా పొందుపరచడం జరుగుతుందండి. సో డోంట్ డిలే ది కోర్సెస్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓకే? సో ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి సైనికాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.